దేశంలో హిందూ రాష్ట్ర డిమాండ్ మరోసారి పురుడు పోసుకుంటోంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ట్యాగ్ భారత్కి ఉంది. దాంతోపాటు అతిపెద్ద హిందూ దేశంగాను భారత్కి గుర్తింపు ఉంది. మొత్తం 143 కోట్ల మంది భారతీయులలో 100 కోట్ల దాకా హిందువులు ఉన్న దేశంగా ఉంది. ఇక భారత్ తరువాత నేపాల్ హిందూ దేశంగా ఉండేది. కానీ అక్కడ వామపక్ష ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి సెక్యులర్ బాట పట్టించాయి. తిరిగి హిందూ దేశంగా నేపాల్ని గుర్తించాలని డిమాండ్ ఉంది. ఇకపోతే భారత్ పొరుగు దేశాలలో హిందువులకు ఎలాంటి రక్షణ లేదు అన్నది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో జరిగే నరమేధాలు రుజువు చేశాయి. బంగ్లాదేశ్లో హిందువులు ఈ మధ్య దాకా ప్రశాంతంగానే ఉన్నారు. పైగా ఒక ముస్లిం దేశంలో అత్యధిక శాతం అంటే 12% హిందువుల జనాభా ఉన్నది బంగ్లాదేశ్లోనే. అయితే షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్లో హిందువులు నరకం చూస్తున్నారు. విద్యార్థులు రిజర్వేషన్ల కోసం లేవనెత్తిన ఉద్యమాన్ని మత ఛాందసవాదులు హైజాక్ చేసి హిందువుల మీద పడ్డారు. వారి ధన మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దాంతో ఎక్కడ చూసినా దారుణమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు హిందువులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. దాంతో వారంతా ధైర్యం కూడదీసుకొని ఈ నెల 9న బంగ్లా వీధుల్లోకి వచ్చారు. లక్షలాది మంది హిందువులతో అతిపెద్ద ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టుతో పాటు అన్ని ప్రభుత్వ భవనాలను హిందూ జనాలు దిగ్బంధనం చేశారు. తమను తామే రక్షించుకుంటామని అంటున్నారు. ఒక విధంగా బంగ్లాలో హిందువులు తెగువ చూపించారు. ఈ నేపథ్యంలో సెక్యులర్ దేశంగా ఉన్న భారత్లో హిందువులు ఈ రోజుకు బాగానే ఉన్నా రానున్న దశాబ్దాలలో పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే సాగుతుంది. ఎక్కడైతే హిందువులు మైనారిటీలుగా మారుతారో అక్కడ వారు నరకం చూస్తారో అని పొరుగు దేశాలు నేర్పిన గుణపాఠమని భారతదేశంలోని హిందుత్వవాదులు అంటున్నారు. అత్యధిక శాతం హిందువులు ఉన్న ఏకైక దేశంగా భారత్ ఉన్నప్పుడు హిందూ దేశంగా ప్రకటించి హిందువులను పరిరక్షించుకునే చర్యలు ఇప్పటి నుంచి ఎందుకు చేపట్టకూడదు అని హిందూ సంస్థల నుంచి మెల్లగా డిమాండ్ బయలుదేరింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ నినాదం హిందూ తత్వమే. కానీ మూడవసారి సొంత మెజార్టీతో బీజేపీ అధికారంలోకి రాలేదు. జేడీయూ, టీడీపీ మద్దతుతో అధికారం చెలాయిస్తుంది. గత 2 సార్లు పూర్తి మెజార్టీ ఉండడంతో తాను అనుకున్న కొన్ని పనులను చేయగలిగింది. ఈసారి 400 ఎంపీ సీట్లు అన్న టార్గెట్తో బరిలోకి దిగినా కూడా చివరికి దక్కింది 240 సీట్లు మాత్రమే. దీంతో బీజేపీ ఈ 5 ఏళ్లు అధికారాన్ని కాపాడుకోవడం మీదనే దృష్టి పెట్టాలి తప్ప హిందుత్వ అంటూ సున్నిత అంశాల మీదకు వెళ్ళకూడదు అని చెప్తున్నారు. మరోవైపు చూస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని బీజేపీ ఎంత నినదించినా ఓట్లు, సీట్లు ఏ మాత్రం పెరగడం లేదని, పైగా విపక్షాలు బలపడుతున్నాయని టాకు. దాంతో కాషాయ శిబిరంలో మదనం మొదలైంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ నినాదాన్ని ఎత్తుకోవాలని కూడా పార్టీలో చర్చ సాగుతోంది అని వినిపిస్తోంది. అలా ఒక టెస్ట్గా హిందుత్వాన్ని మళ్లీ పదును పెడితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కనుక దక్కితే అప్పుడు భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేయవచ్చు అని ఆలోచిస్తున్నారు. పైగా ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో హిందుత్వ నినాదం ఎత్తుకుంటే రాజకీయంగా బలంగా ఉంటుందని కూడా యోచిస్తున్నారంట. ఏది ఏమైనా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడే హిందూ దేశంగా ప్రకటించేలా చేసుకోవాలని హిందుత్వ సంస్థలు ఆరాటపడుతున్నాయి. మరి దానికి రాజకీయ బలం ఎంతవరకు సరిపోతుంది అన్నది కూడా చూడాల్సి ఉంది.